ముఖ్యమంత్రి ఓడు, మంత్రులు ఓరు, ఎమ్మెల్యేలు ఓరు. అంటే రైతులంటే మీకు అంత కనబడతలేరా? అంత అగ్గువైపోయారా? అంత అధ్వానం అయిపోయారా రైతులు? ఓరే ముఖ్యమంత్రి ఏమంటాడు, నువ్వు ఈ 48 గంటలలో పంపి నిజమైతే వాళ్ళని ఆదుకుంటాను. నేను 4 గంటలని పంపించాను, ఫోటోలతో సహా, ఫోన్ నంబర్లతో సహా. ఎవరు పోలే, ముఖ్యమంత్రి పోలే, మంత్రి పోలే, ఎమ్మెల్యే పోలే, ఎవరు కూడా పరామర్శ చేయలే. ఏం బాధ ఈ రైతులకి? ఇది ఎందుకు రావాలన్న రైతులకు? నేను మంచిగా చేసుకున్న తెలంగాణ, పంటలు మంచిగా పడిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి? ఇప్పుడు నా కన్నా ముందైతే ఎండిపోతే నేను యుద్ధం చేయాలా? ఏం చేయాలా? అందరం కలిసి చేద్దామా? పేద విద్యార్థులు, పేద పిల్లలు చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలేదు, దాన్ని కంటిన్యూ చేసినాం. అందరి పిల్లలకి ఇచ్చినాం, అన్ని కులాలకు ఇచ్చినాం. ఇంకా మీది నుంచి 1100 గురుకులాలు పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అవుతా ఉన్నారు, ఇంజనీర్లు అవుతా ఉన్నారు, డాక్టర్లు అవుతా ఉన్నారు. ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తా ఉన్నాయి. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క ప్రైవేట్ కాలేజీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. 5 నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు. ఈ పిల్లలకు చదువు ఎట్లా చెప్తారు? పరీక్షలు ఎట్లయితాయి? ఆగమాగం చేసింది. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానాలు పడ్డారు. 4 పిల్లలు చచ్చిపోయిండు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది. మీరందరూ కూడా చూసిండ్రు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేనేత కార్మికులు మేము థ్రిఫ్ట్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగుల రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం. మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టినాం, దాన్ని కూడా బంద్ చేస్తాం. అన్ని బందే. ఇంకేమంటారు? నిరుద్యోగులకు 4000 రూపాయలు గుర్తిస్తామన్నారు. ఇచ్చారా? ఎవరికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? మెగా డిఎస్సి ప్రకటించారా? అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికి ఏమి ఇస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికైనా ఇస్తారా? కానీ ఏం చెప్తారు? వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ముట్టు వచ్చే తాపకి ఇస్తారట. ఇతరా నమ్మేటట్టు ఉన్నదా? ఫైనల్ రైతుల గురించి ఒక మాట. ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుని లగెత్తుని జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు రుణమాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము దాని శోభతి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్సుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమే నేను చెప్పేది. ఇగో ఇది కథ. ఇంకేం చెప్పారు? తక్కువ చెప్పారా? 420 హామీలు చెప్పారు. హామీలలో ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2,500 వచ్చిందా? ఏ మహిళ కన్నా? ఇలా గృహజ్యోతి విద్యుత్, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్న ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1,500, 1,600 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసింది. ఆడపిల్లలకు యువతులకు చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు, కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా బాబు పద్ధతి కాదు. అది ఇంతమంది ఉన్నారు కదా, 8,000 మంది ఉన్నారు ప్లీజ్. కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగా చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏదైనా ఊళ్ళో పంచాయతీ పడ్డదనుకో, పంచాయతీ పడితే ఏమవుతుంది, ఇద్దరు పాలలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచులు పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచులు పెట్టుకుంటాడు, అంతేనా? ఇద్దరు పంచులను పెట్టుకుంటారు. మరి అలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? కేసీఆరా? మీరు నన్ను కింద పడబట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికి, దేవుడు నన్ను బుద్ధి ఎవరాడు? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి. ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి. నా ప్రాణం పెట్టిన పర్వాలేదు, నేను ఆనాడు బయలుదేరినా. ఆనాడు ఎవరు రాలే, యువకులు, విద్యార్థులు, మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది. ఉద్యమం తెచ్చుకున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు మంచిగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం. ఆ విధంగా ముందుకు పోయినాం. మొన్న ఒక సుడి గాలి వచ్చింది, దుర్మార్గ గాలి వచ్చింది. బీఆర్ఎస్ ఓడిపోయింది, నాకు బాధ లేదు. పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అదే పార్టీ. ఇలా లక్షల మంది క్యాడర్ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ కు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇలా రైతుల గుండెలలో, తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జేలిస్తే కనిపించేది కేసీఆర్. గుండె జలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ యువలకు కానీ మోసం జరిగితే, అన్యాయం జరిగితే నిద్రపోను, భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానని మనం చూస్తాను.